ఉన్నదంటే ఊళ్ళో ప్రజలు కులను గట్ల పోయే వరకు రాదు నాగలక్ష్మీదేవి వాళ్ళు భార్య భర్తలా అన్న ఎల్లెల్లా అన్నారు. నాదా అన్న చెల్లెల దండ నాదా ఓ నాదో పుట్టకాడా నీకు నాకు మన భాగ్యమా పుట్టకాడ నీకు నాకు భాగ్య చేరుతుంది నాదా రాంగ ఇద్దరం ఇక ఇంటికి వంగ ఒక్కరి వైదాను నాదా ఇదిగో చేతులు దాపు నాదా నీ చంద్రవాయుధం అంటే కత్తి నీ చేతులు పెడతానా కత్తి నీ చేతులు పెట్టింది ఎందుకో కాదు రాదు అరే మరపోమరాజా నేను పాపము దాన్ని నేను కొట్టుదాన్ని ఇక ఈ కొట్టుదాన్ని పట్టుకోడు నువ్వు కొట్టువాని ఎందుకు ఉండాలి ఇప్పటిదాకా నువ్వు నాకు భర్తవు నేను నీకు భార్యను నువ్వు నాకు భర్తవు కాదు ఇక నేను నీకు భార్యను కాదు నాదా కటిక వాని మీద కట్టి చేత పట్టుకో నాదా చేసుకున్న గర్వానికి నీ కళ్ళకాడ తల ఉంచుతా నీ కళ్ళకాడ తల ఉంచుతాను దసర గారి అయ్యో నాదా ఈ గుడి ముందట నన్ను పొందా పెట్టి నాదా నన్ను పొందబెట్టి మన నరనీల నగరం వెళ్ళిపోయి మారు భార్యను మళ్ళీ లగ్గం చేసుకోరి కొడుకులా కనుకోవే ఓ బిడ్డలా కనుకోవే ఓ నాగలక్ష్మీదేవి నేను ఒక్క మాట అన్నందుకే చేతుల కత్తి పెట్టిను కాళ్ళ కళ తల వంచినవు బామా నీ ప్రాణం ఎంత తీద్దునే బాము మనకు బొమ్మలకు పెళ్లి చేసినట్టు చిన్ననాడు మీ తల్లిదండ్రి రాజులమ్మ మనకు పెళ్లి అయ్యంగా అయ్య నా పేగు తీసి నీ మెడకెత్తానా నా బిడ్డ బయలమని నా చేతుల పెట్టంగా మీ నాయన అన్నానమ్మ భార్య కుండవడేటి 3 వరసలు అన్నం పెట్టినప్పుడు తల్లి వాళ్ళు రాసినప్పుడు చెల్లె బాబాని భార్య నా చేతిలో పెట్టిండు బామా ప్రాణమెట్టామా నా భార్య ప్రాణమెట్టాదిస్తున్నామా నా భార్య 7 ఏళ్ళ క్రితాన నీ నాయన రచిన నాడు బాబా నువ్వు తలదేవుల్లో కూర్చొని ఓ నాయన నాయనని ఎడుతుంటే బామా నాగలక్ష్మీదేవి ఏడవకమ్మ నాయన నన్న నీరే అన్న నీకు తీరా చెప్పుకున్నా నీ అవ్వదచ్చిన్నాడు బాబా నువ్వు తలరేవుల్లో కూర్చోని అవ్వ నేను అయ్యలేని బిడ్డనంటే అవ్వలేని బిడ్డ చేసినమ్మా అవ్వని ఎడుతుంటే బామా ఎడవకమ్మా అవనైనా నేనే అన్నా నీకు తీరా చెప్పుకున్నా నా భార్య పాలమెట్ట తీస్తున్నమ్మా బాబాని ప్రాణం తీసి నేను ఊళ్ళో పోతేనే బాబు నీ తోడ పుట్టిన అన్నున్నాడా అన్నదమ్ములు లేకున్నా నీకో చెల్లున్నా బావా మా పేరని నన్ను అడుగుతాడు నీకు వెనక ఎవరు లేక బాయే ఆ బతలకవు నీకు లేదే నా భార్య అయ్య బలగవు నీకు లేదే ఓ బావా నాగలక్ష్మీదేవి ఒకవేళ నీ ప్రాణం దిగనే తీయ నీ ప్రాణం తీసినాక నేను ఊళ్ళో పోతున్నాను ఎంతమంది ఏమంటారమ్మా భార్య దచ్చి భర్త భూమి మీద ఉంటే తులసమ్మ అన్నారు భర్త దచ్చి భార్య భూమి మీద ఉంటే ముండన్నారు బామా
నేను ఉండరాజా వేలలేనే ఓబామా ఉండరాజా వేలలేనే నా భార్య ఒకవేళ బాబా ఈ పుట్టకాడ నీ ప్రాణం తీసినాక నా బతికెందుకమ్మా ఉండి నీ కలగడ బాబా కలగడ బాబా నా ప్రాణమైనా ఇంతటి తోటి బాబా మన వంశమే తిరి వంశం అవుతారమ్మా బామా ఏనాడికి నీ ప్రాణం తీయనమ్మా ఒకవేళ కనుక రేవి నీ ప్రాణం తీస్తే నీ తోడు పాడుగా నా ప్రాణం తీసుకుంటానన్నవా అగో ఆ భర్తకు భార్య మీద కిన్ని భ్రమలుంటాయని నీకు ఇప్పుడు అర్థమాయనారా ఈనాటి మాట ఏనాటికి మర్చిపోను ఏనాటికి మరలక్క మాడనని నారా చేతులు అనాశయ్యో చేతులు అనాశయ్యం చేయగలకు మాదా నమ్ముకోని నేను ఎంత వస్తానాదా అన్నమాట తప్పలేదు బాబా అబద్ధ వాడతా అనుకున్నావా మనది రాజుల కులం పొంది వారి వంశం బామ్మ ముమ్మాటికి మారి వెళ్ళి ఆడనాన్ని ఆ కర్ణల కూడా కన్ను పొగిల పుట్టగాడ ఇక చేతులు నా చెయ్యో కలిపినాడా ఆ ప్రకారంగా వారి వార్తలే అమ్మా పుట్టకాడ కనుక తీర్థంలో అగో మా తపసు బిన్ను ఎత్తలేరు భార్య వరదలు తపసులు ఉన్నారు వాళ్ళకని సోకము ఏదైనా సుధముట్టబట్టేనా పరమేశ్వరుని ముట్టలే అగో పార్వదేవి శుద్ధి ముట్టలేదమ్మా ప్రతి కన్నీరు కనుక ఏమి ఏ దేవుని శుద్ధి ముడుతుంది కానాడు చూడు ఇక శివునికి చిన్న విట శివనెల్లి మాతో కౌలింటి గాడి కనసారి ఎల్లమ్మా కొండలు పండుకునేది పైడి గద్దెలు మీద కనుక పంచమా పుత్రునగా పరశురాముడు ఉగ్రం రాముడు డొక్కలయ్యా ఇదికలయ్యా చిన్న బిడ్డ శ్రీయాల గౌరవ బిడ్డల పక్కలు ఎందుకోని కనుక ఈ పైడి గద్దెల మీద పట్టారు ఇది వండుకున్నప్పుడే వీళ్ళ భార్య భర్తల కలిసోకమైన కొమ్మలు కాబట్టేనమ్మా అతి గింజలు పెట్టున్నారు అంతరావు అప్పుడు రాముడు రామ 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 కట్ట చేతులు చేస్తే కడుపు పని కడిపోయి వాళ్ళ కొంపలు వచ్చేస్తున్నారు ఆ పిల్ల సాంటపల వారేసి రాముడు రామ 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 తీరక ఎల్లమ్మ కొమ్మలు కాబట్టి రమ్మ రామ రామ వరభూపతిరాజు భార్య నాగలక్ష్మీదేవి కదా కొడుకులు లేక బిడ్డలు లేక తిరిగిన తీర్థాలు ఆఖరి కన్ను వేడి పుట్టకాడ పుట్టను సదనం చేసి పుట్టకాడ పూజలు చేస్తాను ఒకవేళ పుట్టకాడ వాళ్ళకు సందర్భాలు దొరకకపోతే పుట్టకాడ ముక్తం అయిపోతారు అక్కడికరే అని చుట్టూ ముక్కదేవరం దేవుడెంత కంటారమ్మా అయ్యో నా భక్తుల ప్రాణం వెళ్ళిపోతున్న దేవతను ఎవరు మొక్కుతారమ్మా వాళ్ళకు సంతాన బలం ఉన్నదా లేదని చూసే వరకు
వాళ్ళ గర్భాన గనక నీవు సంతాన బలముగా కమల బలములు ఉన్నాయమ్మా. ఓ నాయన లోకాల సింగ దగ్గర సంతాన బలములు వెళ్ళిపోయి గనక నీవి తన దగ్గర బలములు పెడతా ఏ విధంగా బయలుదేరింది కనుక బాల ఇల్లంగాలు ఎల్లుతున్నది మత్తు కొండలు దాటుతున్నది సోగ్యారో సోగ్యారో నాగమని శంకరం దాన వరకు సెండెదురు పుంగెదురు కావాలమ్మా అమ్మ ఎండి కొండ మీదనే కావాలన్నారే సోగ్యారో సోగ్యారో నాగమని అడవిలా అవుతాండా చోగిరి ఇది రావజీ ఇది రావజీ రావజీ అంటే అన్నట్టు రమ్మన్నట్టు సాయిబుల్ వెళ్ళవచ్చు ఎప్పుడే నా భాష నేర్చుకుంటాను నా భాష నేర్చుకుంటాను వెళ్ళవచ్చు అచ్చా 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 ఇసురుకుంటారు వాళ్ళు వెనక కూర్చున్నా కాడ అచ్చా అచ్చా చోగిరి ఎంత లడికి అక్కడ అరే అచ్చా అచ్చా లడికి అమ్మ ముద్దుగున్నది రా బాయి లడికి లడికి ముద్దు 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 ముద్దుగున్నది లడికి అంటే మంచిగా ఉన్నది రా పాట పాడిన లెక్కన కనిపిస్తాను నీకు అరే అచ్చా ఊరు లేదు పల్లె లేదు అచ్చా 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 పంచమై నేను అంటే అచ్చా మాతా నామోల్ మేకలు తోకలు మేకలు కాదు తోకలు కాదు ఈకలు కాదు మాతా నామోల్ అంటే నేను కన్నా తల్లి పేరు చెప్పుకున్నట్టు తల్లి తెలియదా అచ్చా బాబుకే నామోల్ అంటే అరే అచ్చా బాబుకే నామోల్ అరే నేను కన్నా తండ్రి పేరు చెప్పుకున్నట్టు ఏడి గుర్రం ఉన్నట్టున్నావు నీ తండ్రి పేరు తెలియదు దూరం పెరిగింది కానీ దూరం లెక్క పెరిగి నీకు దుడ్డేకున్నా తెలియలేదు అరే లేకపోతే తాడి చెట్లకి పెరిగిన వాడు ఈ చెట్టుకున్న యువరం లేదు నీ దగ్గర తాడి చెట్టు లెక్క పెరిగినావు ఈ చెట్టుకున్న యువరం లేదు నీ దగ్గర బిత్తిరి సత్యానికి తెలియనట్టు లేకపోతే ఏందమ్మా వీణు చూసే బిత్తిరి సత్యంగా నేర్చుకున్నాడు అచ్చా బాబుకి నామాలంటే నేను కన్నా తండ్రి పేరు మాతా నామాలంటే మీ తల్లి పేరు సారి రక్తం పురుషుడు అను చేసుకుని గుళ్ళని వెగుల గుళ్ళ కన్నా తల్లి పేరు అచ్చా మాకి సాలు పాడి చేసి కదా రేపు రాకుండా చేస్తావు వాళ్ళు మరి ఎందరుకున్న వారి ఎడగొడతానండి కొట్టు పాడ కదా మా తల్లి తెలియదు మా తండ్రి తెలియదు నేను తెలియదా అరే ఎవరమ్మా పరిశాన్ చేస్తున్నావు ఎన్నుకోండి అన్నయ్య పోయితే ఆశ్చర్యం పోయితే బట్టకు పోయితే మన ఎక్కువ ముందు కడతారట అవును పడుతుంది కళ్ళ కావాలి ఎవరు పడతారు సుమారు అరే ఎవరమ్మా మీరు పరిశాన్ చేస్తున్నావు కదా మీరు జెంట్స్ మేము లేడీస్ మనమే జెంట్స్ ఆమె లేడీస్ అరే నేనేమన్నా అడి మొక్క ఫోటో వాళ్ళు జెంట్స్ మనం లేడీస్ బిత్రి బిత్రి బతున్న ఆయన లెక్కరా మేము ఆడోళ్ళు మీరు మొగోళ్ళు అదేనమ్మా మీరు అరే అమ్మాయి మన అబ్బాయిలు మీరు లేడీస్ మేము జెంట్స్ మా తండ్రి పరమేశ్వరుడు మా తల్లి పార్వతవ్వ నేను ఉండేది బయట గద్దెలు మా ఊరు కొండలు నా పేరు దేవిరాయి ఎల్లమ్మ
తోడేమియనరా అరే చోడేమియా నువ్వు బడేమియవు నేను బడేమియను నువ్వు చోడేమియవు అప్పని తల్లి రేణుక అరే రేణుకా మాత ఎల్లవ అక్కడ ఉంది అక్కడ ఉంది అవ్వ నీకాలం మొక్కదాను లోకమాత అవ్వ ఎల్లవ్వ ఎల్లవ్వు అవ్వ ఎల్లవ్వ ఎల్లవ్వ అవ్వ ఎంతరు గాని మీ తండ్రి తోడు చెప్పినాం అనుకో నన్ను సూలా ఉంచి ఎత్తాడమ్మా అవ్వ నీకాలం మొక్కదాను ఓ దేవుడా ఓ రామలో వాడు చూడేమియో పడేమియో పోయి కాలు మొక్కుతాను మరి ఆ కాలు మొక్కితే వాడిని క్షమించదు కాకపోతే వాడిని కాలు మొక్కపోతే వాడిని గంట గౌరవంతో అనుకుంటది కావచ్చు మా నేందుకు కానీ మా కాలు మొక్కినని కావాలి ఇక అవ్వా ఎల్లవా ఎల్లవా అరే అవకున్న ఎన్ని కాదురా ఉన్న 2 కాళ్ళు నువ్వే మొక్కుదివి మా నేనాచి ఎక్కడ మొక్కాలని నీ పోస్ట్ ఆఫీస్ మొక్కుతాను అప్పుడు నీవు దెబ్బ కొడితే నీ పాన ఆగంగై ఎందుకంటే గవర్నమెంట్ దవాఖాన దగ్గర ఉన్నాయి అరే మరగయ్య నేను మరగయ్యా ఒక దెబ్బ కొట్టిననుకో నీ పాన మరగై సరేనా తెలుసో తెలియకో మీరు మాట్లాడినారు అవునయ్యా మంచి కొట్టారు అమ్మమ్మా మా నాయన లోకాల శంకరుడు ఎక్కడున్నాడు అవును బిడ్డ సీక్రెట్ అయితే మాట్లాడిపోతున్నాయిరా అవునవును పంచాను ఈ కరెంట్ పోతే కట్టేయరా దీన్ని అయితే గొలుసు పట్టుగా తాగుని గొలుసు అయితే గొలుసు అక్కడ పట్టుకుంటావు నేను ఇక్కడ పట్టుకుంటావు అందరూ మరకాయ మరి బిడ్డ మా నాన్న ఎక్కడరా ఓ మీది నాన్న మీది నాయన అరే మా నాయన మీది నాయన వల్ల అదే మీది తండ్రి ఏం చెప్తాడు ఎక్కన్నాడు మీ తండ్రి ఎండుకొండ మీద కుర్చీలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని అది ఏదో గుండు గుండు ఉన్న కుదిరచ్చమల మాట మాట్లాడితే చిన్నలతో ఎట్లా మాట్లాడాలి పెద్దలతో మాట్లాడే ఏం గుర్తులేదు అదే గుండ్లు గుండ్లు ఉన్న కుదిరచ్చమల ఉపమాల జపమాల శివుని దగ్గర ఉండేది శివకాంతమాల ఉద్దరాక్షమాల మాట్లాడతాడు అంతే వానికి ఇంకా అనుభవం లేదు వానికి అవును వానికి ఇంకా అనుభవం లేదమ్మా వాడు ఎన్నో నేర్చుకుంటాడు ఇంకా లుచ్చే నేర్చుకుంటారో బాడీ నాకు అనుభవం లేదు నీకు అనుభవం ఉంది ఓవా ఇది నేను మాట్లాడతా అంటే దీన్ని తెలియలేస్తుంది ఓవా నువ్వు బిడ్డ బాబు ఆయన తండ్రి రావు తండ్రికి బిడ్డకి ఏం సెలవా బండి మీద బాడిస్తాను ఇక జావు सीधा ऊपर में जाओ सीधा मतलब ऊपर सीधा పైకి పో కొత్త కొత్త నిలబడి నాకు మరి ఏమనుకున్నావమ్మా అమ్మమ్మ కైలాస కొండ మీదకి వెళ్ళిపోతే పార్వతం అమ్మవారు ఎల్లమ్మనేమో
వీళ్ళు ఎక్కడో పోయి కళ్ళు మొత్తం లేదా ఓ నాన్న నానా ఓ బాబు ఓ ఆపు ఆపు లేదు చూడలేదు ఓ నాయన బాబు ఓ అయ్యో ఏగిరి వరంగా ఎవడైనా కాడ మైక్ వేసినట్టు అవుతుందమ్మా ఓ నానా పనివాడి నానా వండుకున్న కాడ ఎవరిదో కను సోకం సుదిముట్టింది ఎవరి కను సోకం కావచ్చునని చూస్తే అగో రుచాతేల పర్వతంలాగా అగో 12 ఎకరాల పరబండ బండ వీణ పుట్టింది నా పిల్లట కన్ను వేడి పుట్ట పుట్ట వీణ వల్ల ఊత రాదు నాగలక్ష్మి అయిపోయి చేస్తాను సంతాన బలం లేక దొరుకుతే నా బలం వల్ల దొరకాలే లేకపోతే ఈ పుట్ట వీణ మా ప్రాణం మోనని తమసు భిన్నం చేస్తలేరు అయ్యో నా భర్తల ప్రాణం పోతే నా దేవతను ఎవరు పూజిస్తారు నానా వాళ్ళకు సంతాన బలం లేదని చూస్తే మన చిన్న బ్రహ్మదేవుడు 2 సంతాన బలం రాసి పెట్టింది వాళ్ళకు నా భక్తుల ప్రాణం అక్కడ పోతుంది నాన్న ఎగిరంగా పోయి బలములు ఎగిరంగా పోయి బలములు నీ భక్తులు నీ పూజవన నా పూజవన లేదు బిడ్డ నల్లబడిన కన్య కోయిల పుట్టారు చేతుల ప్రాంతంలో 12 ఎకరాల పరబండనే పుట్టింది పుట్ట నీ పేద పుట్ట నీ పూజవన నా పూజవన లేదు శివుని పూజ లేదు పుట్ట పూజ కాబట్టి ఈ భక్తులకు సంతానం ఇవ్వను మగలు చేసిన నీ సంతానం ఇవ్వాలంటే బిడ్డ మీరు కనుగొని అన్నవేసుకొని ఇతరు కట్టి ఆ తల తీసుకురాండి ముందు సాగు చేస్తారు నాయనా నేను ఏదైతే సంతాన బలం అయ్యాం వాళ్ళ పేరున్న సంతాన బలం ఏమో నా ఒళ్ళి నేనన్నా పోయి ఇచ్చి వచ్చేదాను నేనన్నా పోయి ఇచ్చి వచ్చేదాను
అయ్యి నా భక్తుల దగ్గర పోయి నేను కాపాడుకుంటున్నానమ్మా పరమాత్మ ఫలం ఒకటి తొడవ మరియు తొడవ ఒకటి ఫలములు ఉండనమ్మా ఫలములల్లా చూడు చేత పట్టినాడా ఎంత ఫలములైనా చేత పట్టినాడా బిడ్డ ఒడిలోనా బిడ్డరావే పదే పదే అంటారు వెళ్ళి నీ పట్ల కాపాడుకు బిడ్డని మా డాడీ వచ్చు తొడ ఒకటి పొలములు రెండు బిడ్డ ఒడిలోన పొలములు ఎదిగినాడు రంగా పోయి ముందు ఓడి అడ్డు రంగా పోయి పొలములు ఓడి అడ్డు నీ పట్ల కాపాడుకు మంది రెండు పొలములు బిడ్డ ఒడిలోనే ఎదిగినమ్మా కొండ మీద మాయమైంది కొండ కింద పుట్టినది మరి ఈ రూపంగా నేను పోతా ఈ రూపంగా పోయి బిడ్డ నాగలక్ష్మి ఇదిగో సంతాన పరములు అంట మరి దేవతను గుర్తుపట్టదా బిడ్డ ఎవరికైనా సంతాన పరములు అంటే ఆశనమ్మా ఈ ఒక 2 సంతాన పరములు చాలై తల్లి ఇంకో 4 పొలములు అని పట్టిన పాదం వదిలిపెట్టది సంతాన బలములు ఇస్తానమ్మా తల్లి లలాట మంది రాజు పెట్టింది 2 సంతాన బలములు బ్రహ్మరాయణ బలములు ఎక్కడే చిత్తునమ్మా అవు అటువంటి కనుక నేను శివుడు ఇప్పింది శివుని పాత్ర చేసేది ఇప్పింది రాని పాత్ర చేసింది చేసింది పుట్ట మంత్రాలు పుట్టక చేసింది సరకోటి మంత్రాలు తన మంత్రులు తన పిల్లలు చదువుకొని తన అత్తవు తన వీణ ఓపుకొని ఏమి తల్లి ఏమి చేసాం కట్టినా తోగురాలు వేసం కట్టింది ఎల్లవా తిరిగిపోయిన సీరే సీర కట్టినకుంటా తల్లి అనుకుంటా తల్లి అనుకుంటా తల్లి అనుకుంటా తల్లి ఓ మేతవాడల్లావా మీరు వాడు వచ్చినట్టు వాడు నాకు వచ్చినట్టు నేను వాడుకుంటాను కొడుకులు నేను ఇంకా పెద్ద మనిషిని కాకుండా ఉన్నాను అయ్యో అనే దేవుడు కాదు ముందు అయ్యో అనే దేవుడు